నమస్తే అండి. నమస్తే. యాక్చువల్‌గా ఈరోజు స్టూడియోకి రావడం చాలా సంతోషం అనిపించింది. థాంక్ సో, యూ. మా బీఆర్‌కే న్యూస్ తరపున మా ఇంటి ఆడపడుచుకి మేము చిన్న సత్కారం అనుకోవచ్చు. లేదంటే మనకి ఎక్కువగా ప్రతి ఆడబిడ్డ కోరుకునేది పుట్టింటి నుంచి పసుపు, కుంకుమ. అవును. సో, అవి ఈరోజు మీకు ఇవ్వాలనుకుంటున్నాం. ఆషాఢం వచ్చిందంటే బోనం. బోనం వచ్చిందంటే వైష్ణవి. అందరికీ గుర్తుండిపోతుంది. ఆ వైష్ణవి లేనిదే బోనం ఒకటే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ బోనాల పండుగ మాత్రం 2 నెలలు సెలబ్రేట్ చేసుకుంటాం. కొంతమందికి సాంప్రదాయంగా అంటే ఆ వారసత్వంలో కొంతమందికి బోనం సమర్పించడం వస్తది. మరి కొంతమందికి ఉండదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బోనాలు మాకు సాంప్రదాయం లేదు, మాకు పడి రాదు అని అనుకుంటారు. పెళ్లి ఒకవేళ చేసుకుంటామని ఎవరు లేదండి. నేను ఎందుకనంటే నా 9వ ఏటనే నేను అమ్మవారికి కళ్యాణం చేసుకున్నా. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు బోనం సమర్పించడం జరుగుతుంది. ఎంతో మంది కష్టాలు ఉంటారు కదా! కాబట్టి నేను అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. నీకు డిసీజ్ ఇలా ఉందని చెప్పి నువ్వు టెన్షన్ పడొద్దు నాన్న. టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు ఆషాఢం వచ్చిందంటే బోనం. బోనం వచ్చిందంటే వైష్ణవిదేవి. అందరికీ గుర్తుండిపోతుంది. అసల ఈ ఆషాఢ మాసంలో ఈ బోనం యొక్క విశిష్టత అసలు వైష్ణవి లేనిదే బోనం అన్నది ఉండదు అనే ప్రచారం కూడా బాగా మీ అభిమానులు అనుకోవచ్చు, నమ్మేవాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ బోనానికి, ఆషాఢానికి ఆ బోనం యొక్క ప్రత్యేకత మనకి కావాలి. వైష్ణవి లేనిదే బోనం అలా అని కాదండి. ఎందుకనంటే నాకు అమ్మవారు ఇచ్చిన అదృష్టం అది. ఆ! నేను బోనం ఎత్తే అవకాశాన్ని అమ్మవారు నాకిచ్చింది. అది నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఆషాఢ మాసంలో ఎలాగైతే ఒక అమ్మాయి అంటే పెళ్ళైన అమ్మాయి గానీ, పెళ్ళైన అమ్మాయి అమ్మగారింటికి ఎలాగైతే వస్తదో, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి ఎలాగైతే వస్తదో, అమ్మవారు కూడా ఈ 11 నెలలు మాత్రం ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే అమ్మవారు మన చూపుంటుంది. అంటే టెంపుల్‌లో ఉంటది అమ్మవారు. దాని తర్వాత అమ్మవారు ఏంటంటే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. 12-4 వరకి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. హ్మ్. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారు మాత్రము గుడిలో నుంచి ఎక్కడికి బయటికెళ్ళదు. గుడిలోనే ఉండి అమ్మవారు ఆమె 1000 కళ్ళు పెట్టి ప్రజలందరిని కాపాడాలి అని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు మన పుట్టింటికొచ్చిందని మనం భావించి అమ్మవారికి భోజనం పెడతాం. ఆ భోజనమే బోనం అన్నమాట. హ్మ్. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఎందుకంటే మనము ప్రతి ఒక్క పండుగ ఒకటే రోజు చేసుకుంటాం. ఒకటే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ బోనాల పండుగ మాత్రం 2 నెలలు సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మన ఓల్డ్ సిటీలో మాత్రం చూసుకున్నట్టయితే ఒక 1 మంత్ ఆషాఢ మాసం మొత్తం ఉంటుంది. హ్మ్. ఇంకా కొంత జంట నగరాల్లో విలేజెస్‌లో మాత్రం శ్రావణ మాసంలో బోనాలు జరిపిస్తారు. అవును. కానీ ఇక్కడ మాత్రమైతే ఆషాఢము అమావాస్య అంటే వైశాఖం అమావాస్య దాటిన నెక్స్ట్ డే నుంచి మనకు బోనాలు స్టార్ట్ అవుతాయి. హ్మ్. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు, దాని తర్వాత బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం, దాని తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి కళ్యాణోత్సవం, బోనాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి నెల రోజులు మాత్రం అమ్మకు భోజనం పెడుతూనే ఉంటాం. 11 నెలలు ఎదురు చూస్తుంటా ఉంటామనమాట. అమ్మవారికి ఎప్పుడు బోనాల పండుగ వస్తది అని జెప్పేసి. కానీ ఈసారి మాత్రం నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసం వచ్చేసింది అప్పుడే అని జెప్పేసి నేను చాలా అంటే అమ్మవారికి ఆల్రెడీ గోల్కొండకెళ్ళడం జరిగింది. అమ్మవారి కొడిబియ్యం బోయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఉంది. అలాగే కొన్ని ఉజ్జయిని టెంపుల్‌లో బోనాలున్నాయి. మన హైదరాబాద్ బోనాలున్నాయి. కాబట్టి అందరికీ చెప్తున్నాను. అందరికి ఆషాఢ మాసం శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. బోనం అన్నది నార్మల్‌గా అందరూ సమర్పించడం వేరుంటది. ఒక జోగినిగా వెళ్ళడం అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కొంచెం జోగినిగా వెళ్ళే వాళ్ళంటే వాళ్ళకి చాలా అమ్మవారు కొంచెం అద్వితీయంగా శక్తి అనుకోవచ్చు, లేదంటే అనుభూతి అనుకోవచ్చు. ఏదైనా కానీ కొంచెం స్పెషల్‌గా ఉంటది.
ఎలా అనిపిస్తుంది మీకు జోగినిగా అమ్మవారికి బోనం సమర్పించడం అనేది? చాలా అదృష్టం యాక్చువల్‌గా. అది. అది నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే అమ్మవారు నాకిచ్చిన అదృష్టం అది. ఒక జోగినిగా ఒక నా బాధ్యత అనేది నేను చేస్తున్నాను అమ్మవారికి. ఎలా అనంటే కొంతమందికి బోనాలు చేసే సాంప్రదాయం ఉంటది. కొంతమందికి సాంప్రదాయం ఉండదు. హ్మ్. కొంతమంది నార్మల్‌గా బోనం చేయకుండా నైవేద్యం తీసుకెళ్ళి గుడి కాడ నైవేద్యం పెట్టేసి వస్తుంటారు. కానీ మేమెలా అనంటే బోనాల పండుగ వస్తుంది అన్న ఒక 2 డేస్ ముందే ఇంటింటికి జోగెత్తుతామనమాట. అంటే హుహు. ఆ ఊరి జోగిని ఇంటింటికెళ్ళి జోగెత్తుతది. జోగెత్తడం అంటే ఇంటింటికెళ్ళి బియ్యము, బెల్లము, చింతపండు, ఉల్లిగడ్డలు, పసుపు, కుంకుమ, నూనె ఇవన్నీ బోనంకి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ మేము భిక్షాటన చేస్తామనమాట. ఓహ్! దాన్ని జోగెత్తడం అంటారు. ఆహా! ఇంటింటికెళ్ళి ఇంటి వాకిట్లో నిలబడి అమ్మ జోగుబెట్టండి అని అడుగుతామనమాట. అట్లా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి నైవేద్యం చెందాలి అని మేము ఇంటి నుంచి అవన్నీ తీసుకొచ్చి అంటే వాళ్ళు బియ్యము అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆ ఉల్లిగడ్డలు, చింతపండుతోని అమ్మవారికి పచ్చి పులుసు చేయడము. ఆ బియ్యం నుంచి అన్నం వండి అమ్మవారికి బోనంలో పెట్టడము. ఆ పసుపు కుంకుమతోని బోనం పుదియడము. వేపాకు అలాగే దీపాలు అవన్నీ పెట్టి తీసుకొనెళ్ళడము. ఇంటింటికి నేను జోగెత్తుతానండి. ఎత్తిన తర్వాత మా బస్తీ వాసులు, మా కాలనీ వాసులు మాత్రమైతే నా బోనం కోసం వెయిట్ చేస్తుంటారు. అమ్మొస్తది, ఈ టైంకి అమ్మ బోనం వస్తది అని చెప్పి మాత్రం వెయిట్ చేస్తుంటారు. ఆ సమయం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆహా! ఇంతమంది భక్తులు, అమ్మవారి భక్తులు ఇంతమంది అమ్మవారి కోసం వెయిట్ జేస్తున్నారు. ఇంగ నేను ఆలస్యం జేయొద్దు. వెంటనే నేను బోనం ఎత్తుకోవాలి ఇంగ. బోనం ఎత్తుకొనెళ్ళాలి. బస్తంతా తిరగాలి, ఊరంతా తిరగాలి. అమ్మవారి గుడికెళ్ళాలి, బోనం సమర్పించాలి అని జెప్పేసి బోనం ఎత్తుకుంటాం మేము. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా బోనం ఎత్తడం జరుగుతుంది మీరు? నేను నా 9వ ఏట నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నాను. హ్మ్. ఇప్పుడు 26, 27 ఇయర్స్ అవుతుంది నేను బోనం ఎత్తుకోబట్టి అమ్మవారికి. ఓహ్! హ్మ్. ఇన్ని ఇయర్స్‌లో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎవరికైనా అలుపు ఉంటది కానీ మీరు అసలు అలసిపోకుండా ఎవ్రీ ఇయర్ అసలు బోనం ఎత్తడం అనేది చాలా అదృష్టం అది యాక్చువల్‌గా మీరన్నట్టుగానే. ఎలా అనిపిస్తుంది అలా బోనం ఎత్తడం అనేది? అదే చెప్తున్నాను గదా! ఇప్పుడు ఆషాఢ మాసం ఒక 2 మంత్స్ ఉందనంగానే ఒక సంతోషానికి ఇంక హద్దులుండవనుకోండి మాకు. హ్మ్. ఆహా! ఆషాఢ మాసం వస్తుంది. అమ్మ రోజులొస్తున్నాయి. అమ్మ పూజలు జేయాలి. ఇంకా అమ్మవారికి మన ఇంట్లో ఉంటది అమ్మవారు నెల రోజుల పాటు. అమ్మవారికి నియనిష్టములతోని మనం పూజలు జేసుకోవాలి అని జెప్పేసి ఆ హ్యాపీనెస్ ఇంకా వర్ణించలేమిగ ఈ 1 అనమాట ఇంక. మంత్ కూడా మొత్తం నియమ నిష్టలతో పూజలు చేస్తూ నియమ ఉంటారా? నిష్టలతోనే ఉంటాము. ఎక్కడ గాని, ఏది గాని పచ్చి మంచినీళ్ళు తాగడం గాని అలాంటివి ఏది జరగవు. నిండు బిందెలో నీళ్ళే తాగుతాము. హ్మ్. నేనైతే నేల పైనే భోజనం చేస్తాను. హ్మ్. మామూలుగా మనం ఇంట్లో వాడే పళ్ళెంలు గాని అలాంటివి దాంట్లో భోజనం చెయ్యము. నేను హ్మ్. మాత్రమైతే నేల పైనే భోజనం చేస్తాను. ఈ నెల రోజులు. నెల రోజులు. హ్మ్. మన ఇంట్లో అమ్మవారికి బోనాల పండుగ ఎప్పుడైతే మనకు వస్తదో, మన ఇంట్లో ఎప్పుడైతే బోనాలు చేస్తామో, ఆ బోనము మన ఇంట్లో అమ్మవారికి సమర్పించేంత వరకి నేలపైనే భోజనం చేస్తాను. హుహు. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఆ దీక్ష నేను విరమణ తీసుకుంటాను. ఓహ్! ఈ నెల రోజులకి నేల మీద నెల భోజనం రోజులు చేయడం. నేలపైనే తింటాను. ఓకే. కొంతమందికి సాంప్రదాయంగా అంటే వారసత్వంగా కొంతమందికి బోనం సమర్పించడం వస్తది. మరి కొంతమందికి ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏమైనా బోనం సమర్పిస్తే మంచిదేనా? అంటే అమ్మవారికి పెట్టడమే కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఏందనంటే బోనాలు మాకు సాంప్రదాయం లేదు, మాకు పడి రాదు అని అనుకుంటారు. ఏదో కొన్ని బోనాలు జరిగిన విషయంలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న అనివారణ కారణాలు బోనం ఏదన్నా మేబీ జారి పడిండొచ్చు, స్కిడ్ అయిన వాళ్ళకేంటంటే ఆహా! మాకు పడి రాదు, మేము చెయ్యొద్దు బోనాలు అని చెప్పేసి వాళ్ళకదొక అపోహ ఉంటది. అదంతా అపోహనే అండి. అలాంటిది ఏది ఉండదు. అమ్మవారికి ఎవ్వరైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, బోనం చేసుకోవచ్చు, బోనం సమర్పించొచ్చు. ఎక్కడెక్కడి నుంచి మన తెలంగాణకొస్తున్నారు ప్రజలు. అవును. మహంకాళి అమ్మవారి దర్శనానికి, గోల్కొండకి, ఇలాకి ఎక్కడెక్కడి నుంచి కర్ణాటక నుంచి గాని, మహారాష్ట్ర నుంచి గాని, ఆంధ్ర నుంచి గాని, ఇప్పుడు ఆంధ్రాలో గూడా బోనాలు జేస్తున్నారు. అవును. ప్రతి ఒక్కటి మన కల్చర్‌ని మనం రీప్రజెంట్ చేస్తున్నాం గాబట్టి, ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో అక్కడక్కడికెళ్ళి బోనాలు జేస్తున్నాం. రీసెంట్‌లీగా నేను ఉజ్జయినికెళ్ళినాను. మధ్యప్రదేశ్‌కెళ్ళినప్పుడు గూడా అక్కడ గూడా నేను బోనం జేశాను. హ్మ్. వాళ్ళకసలు బోనాలంటే ఏంటంటే అక్కడ తెలీదు. కానీ మన కల్చర్, మన తెలంగాణ కల్చర్ గాబట్టి నేనక్కడ గూడా వెళ్ళి అమ్మవారికి బోనం, ఒడిబియ్యం పోసొచ్చినాననమాట. అప్పుడు వాళ్ళు గూడా అన్నారు, "ఆహా! ఇట్లా ఉంటాయా మీ పూజలు" అననంటే, "ఆ! ఇట్లా బోనం జేస్తాం మేము అమ్మవారికి. మేమిట్లా సాకలు పెడతాం అమ్మవారికి. మేమిట్లా ఒడిబియ్యం పోస్తాం అమ్మవారికి. అమ్మవారిని మా ఇంటొక ఆడపడుచులాగా మేము భావిస్తాము." హ్మ్.
అమ్మవారిని మేము ఒక ఆడపిల్లలాగా భావిస్తాము. అమ్మవారిని ఒక దైవ స్వరూపిణిగా మేము భావిస్తాము. ఎందుకనంటే ప్రతి అమ్మవారు అనే కంటే ఒక స్త్రీ ఒక భార్య అయినప్పుడు, ఒక చెల్లయినప్పుడు, ఒక అక్క అయింది. ప్రతి ఒక్కటి ఒక స్త్రీ ప్రతి ఒక్క దాంట్లో తిరుగుతుంది. కానంటే అదొక శక్తి మాత్రమే అది. అవును. ఒక స్త్రీ అన్ని ఒక ప్రతి స్త్రీ. రూపంలోనే ఉంటుంది. ఒక ఒక తల్లిగా, ఒక శాస్త్రవేత్తలు బిడ్డగా. శారదాంబగా గొలుస్తారు. హ్మ్. ఈ లోకమంతా లోకమాతగా గొలుస్తారు. ఈ జగములంతా అంతా జగన్మాతగా గొలుస్తారు. కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్క జాగలా ఉంటది గాబట్టి, అమ్మవారిని ఎక్కడెక్కడ పూజిస్తున్నామో అక్కడక్కడ అమ్మవారు అక్కడక్కడ ప్రజలనందరిని కాపాడుకుంటొస్తుంది. గ్రామ దేవతలు గానీ, వివిధ శైవ క్షేత్రాలు గానీ, ఏ క్షేత్రాలైనా గాని గూడా అక్కడ దేవుళ్ళు అమ్మవార్లు మాత్రమైతే అక్కడ ప్రతి ఒక్క ప్రజల్ని పసుపు కుంకాలతోని స్త్రీలను గానీ, ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళని గానీ ప్రతి ఒక్కరిని ఆరోగ్యాలతోని అమ్మవారు కాపాడుకుంటొస్తుంది. కాబట్టి అమ్మవారికి మనం ఈ 11 నెలల్లో ఒక్క నెల మాత్రమే మనకు అవును. అమ్మవారికి మనం కేటాయిస్తాం. అదే ఆషాఢ మాసం. కాబట్టి అమ్మవారికి ఒడిబియ్యం బోయడము, పట్టు చీరలు, ఒడిబియ్యాలు, శాకంబరి అలంకారాలు, అలాగే ఉత్సవాలు అవన్నీ జరుపుతుంటామనమాట. ఓకే. అమ్మవారు పూనుతదని అంటుంటారు. మీ అవును. మీదకి కూడా. అవును. అప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు? వచ్చేటప్పుడు ఏమైనా సంకేతాలు ఉంటాయా మీకసలు? అంటే అమ్మవారు ఒస్తది అంటే మా మీదికొస్తదని మాకు తెలుస్తది. హ్మ్. బోనం ఎత్తుకున్నప్పుడు మాత్రం ఒగ్గు వాళ్ళుంటారు. హ్మ్. దండకాలేస్తుంటారనమాట. అంటే అమ్మవారిని పిలుస్తుంటారు. పిలిచినప్పుడు అమ్మవారు ఒచ్చేస్తదింక. అప్పుడు మాత్రము పెయ్యంత బరువవ్వడం గాని జరుగుతది. హ్మ్. అదొక్కటే తెలుస్తది. ఇంక మిగిలిన ఏది తెలీదు. అసలు ఏం ఏది మాట్లాడింది తెలీదు. గాని, ఏం అసలు ఏం మాట్లాడింది, చెప్పింది గాని? ఏంది చెప్పింది, అమ్మవారు ఏం భవిష్యవాణి చెప్తుంది, ఎక్కడ ఆడుతుంది, ఏంటి తెలీదు. మళ్ళీ అమ్మవారి దగ్గరికెళ్ళి టెంపుల్‌కెళ్ళిన తర్వాత, గుడికెళ్ళిన తర్వాత, బోనం దించిన తర్వాతనే, అమ్మవారు ఒంట్లో నుంచి ఎళ్ళిపోయిన తర్వాతనే మళ్ళా నార్మల్‌గా తెలుస్తాయి అన్నీ. ఈ ఆషాఢ మాసంలోనే అలా వస్తూ ఉంటారా అమ్మవారు? లేకపోతే పండగల టైంలో కూడా కొంచెం లేదు. అలా? లేదు. నవరాత్రి టైంలో ఉంటది. ఇప్పుడు అమ్మవారి ఊరేగింపులుంటాయి. అమ్మవారి కళ్యాణాలు జేస్తుంటాము. ఆ టైంలో పటాలేస్తుంటాము. పటాలు దొక్కే టైంలో. హ్మ్. ప్రతి ఒక్క టైంలో ఉంటది. హ్మ్. కానీ మెయిన్‌గా బోనాల పండుగ అనంటే ఆషాఢ మాసమే అది. ఆ సమయంలో అయితే ఆ వస్తూ ఉండి సమయంలోనే భవిష్యవాణి చెప్తూ ఉంటారు. భవిష్యవాణి రంగాలెక్కడం గాని, బోనాలు సమర్పించడం గాని, అమ్మవారికి సాకలు పెట్టడం గాని, ఇవన్నీ జరుగుతుంటాయి. అమ్మవారికి సాకలు పట్టడంలో ఏమేమి పెడతారసల? అంటే కొంతమంది పెరుగు, బెల్లం సాకేసి పెడతారు. కొంతమంది కల్లు సాక పెడతారు. హ్మ్. అట్లా. హుహు. అమ్మవారికి ఇష్టమైంది కల్లు సాక, పెరుగు బెల్లం సాక. అవి పెడుతూ అవి ఉంటారు. పెడతాం. ఓకే. అంటే యాక్చువల్‌గా భవిష్యవాణికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు కదా! అవును. ఆ భవిష్యవాణి చెప్పడం అయిపోయిన తర్వాత, రంగం అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మీకంటే ఏం మాట్లాడింది గాని, లేతే అసలా బాడీలో చేంజెస్ కానీ ఏమన్నా అనిపిస్తూ ఉంటాయా? అనిపిస్తది. ఎందుకనంటే అమ్మవారు ఒక్కసారి పచ్చి కుండ మీద నిలబడ్డ తర్వాత అసలేం గుర్తుండదింక. పచ్చి కుండ మీద నిలబడ్డం అనేది చాలా ఇది అసలు. ఎందుకంటే ఆ! మామూలుగా అది పగిలిపోతది. మామూలుగా అయితే పగిలిపోతది. మనకి కుండ ఏదైనా వెయిట్ ఎక్కువ ఉన్నా పగిలిపోద్ది. పచ్చి కుండ మీద అనేది కొంచెం. పచ్చి కుండ మీద చాట పెడతారు. ఆ చాట పైన నిలబడతామనమాట. ఓకే. నిలబడి భవిష్యవాణి వినిపిస్తుంటారు. అమ్మవారిని అప్పుడు గూడా పిలుస్తుంటారు చెవిలో ఇట్లా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పిలుస్తుంటారు అమ్మవారిని. హ్మ్. ఆ టైంలో అమ్మవారనేది ఎదురుంగా అమ్మవారి అంటే గర్భాలయంకి ముంగట ఈ ప్రోగ్రామ్ జేస్తారు. అవును. అమ్మవారి చూపులో చూపు బెట్టి భవిష్యవాణి చెప్తది అమ్మవారు. అమ్మవారు. రెప్పార్పకుండా భవిష్యవాణి చెప్తుంది. ఓహ్! అమ్మవారు ఉన్నంత సేపు ఒంటి పైన ఉన్నంత సేపు మాత్రం రెప్ప ఆర్పరు. హ్మ్. రెప్ప ఆర్పకుంటేనే అమ్మవారు భవిష్యవాణి చెప్తది. ఎవరు టచ్ చేయడానికి కూడా రాలేరనుకుంటా ఆ టైంలో. ఎంబడి ఇద్దరుంటారనమాట. అంతే. అంటే కిన్నెర పట్టుకోవడానికి ఒకరుంటారు. అట్లా. అంతే. హ్మ్. మిగతా వాళ్ళెవరు కూడా ఎవరు దగ్గర రారు. ఉండరు. యాక్చువల్‌గా ఏంటంటే అమ్మవారు అసలు తట్టుకోలేరు. వేడి వేడిగా ఉండి అంటే ఐ మీన్ ఎలా అనాలంటే పట్టుకునేంత ఇది కాదు. చాలా దూరంగా ఉండాలని. ఎందుకంటే రంగం ఎక్కడము సామాన్యం కాదు. అవును. ఎందుకనంటే అక్కడ రంగం ఎక్కే ఆ ఏరియాలో ప్రతి ఒక్క కులస్తులుంటారు. హ్మ్. పనిబాటలోళ్ళంటారు. ప్రతి ఒక్క కులస్తులుంటారు. ఉంటారు. అమ్మవారు భవిష్యవాణి చెప్పేటప్పుడు గూడా ప్రతి ఒక్క కులస్తుని దలుస్తుంది. ప్రతి ఒక్క కులస్తుని దలుస్తుంది అమ్మవారు. హ్మ్. ప్రతి ఒక్క గ్రామ దేవతని దలుస్తుంది. ప్రతి ఒక్కటి తలిసిన తర్వాతనే అప్పుడు ఆ భవిష్యవాణి అనేది వినిపిస్తుందనమాట అమ్మవారు. అలా. హ్మ్. మామూలుగా సాధారణంగా ఒక అమ్మాయి ఉంటే ఫ్యామిలీ, పెళ్లి, పిల్లలు ఇట్లా జీవితం అనుకుని ఊహించుకుంటుంటారు.
ఒక జోగినిగా ఎలా అనిపిస్తుంది మీకు? నాకు అలాంటిదైతే ఇంతవరకు ఆలోచన రాలేదండి. పెళ్లి ఎందుకు చేసుకోవాలి గాని. పెళ్లి చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి నాకెప్పుడు ఈ ఆలోచన, ఆ థాట్ కూడా రాలేదు. మేబీ నాకు అమ్మవారు ఇచ్చిన అదృష్టం ఇదే ఉంది. నేను ఈ అమ్మవారి సేవలోనే ఇంతవరకైతే నేను ఇప్పటివరకు అమ్మవారి సేవలోనైతే నేను చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే. అంటే ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదా ఇలాంటి ఒక సమస్య జోగినిగా? అంటే జోగినీగా ఎలాంటి సమస్యలంటే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. హ్మ్. కానీ నేను మాత్రం అది నా మనసుపైకి ఏది తెచ్చుకోలేదు. అంతవరకు తెచ్చుకోను గూడా. హ్మ్. ఏదున్నా గాని గూడా అమ్మ పైనే వదిలేస్తాను అంతా. ఆమెనే ఉంది సర్వంతర్యామి అని జెప్పేసి ఆమె పైనే వదిలేస్తాను. పెళ్లి ఒకవేళ చేసుకుంటామని ఎవరైనా వస్తే చేసుకుంటారా? లేదండి. నేను ఎందుకనంటే నా 9వ ఏటనే నేను అమ్మవారికి కళ్యాణం చేసుకున్నాను. హ్మ్. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకా ఈ విరుద్ధమైన దారులకు నేను ఎళ్ళలేనింకా. హ్మ్. ఎళ్ళలేను. వెళ్ళను కూడా. లాస్ట్ మై బ్రీత్ వరకి నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకి గూడా నేను ఎళ్ళనింకా. ఇంకా అమ్మవారి సేవలోనే అలా అమ్మవారి ఉండిపో సేవలోనే ఉంటది. అది. ఎందుకనంటే ఈ జోగిని లైఫ్‌లో ఎలా ఉంటదనంటే చనిపోయిన తర్వాత కూడా అమ్మవారితో కళ్యాణం జేస్తారు. హ్మ్. ఆ! జోగిని చనిపోయిన తర్వాత కూడా అమ్మవారితో కళ్యాణం చేస్తారు. బాడీకి గూడా మళ్ళా పసుపు బెడతారు, పట్టు చీర గట్టిస్తారు, గవ్వలేస్తారు, వీరగోలేస్తారు, వేపాకు బట్టిస్తారు. హ్మ్. ముక్కు పొడుగు బెడతారు, సొమ్ములేస్తారు, బాసింగం గడతారు, కత్తి తెస్తారు, కత్తికి బాసింగం గడతారు, పటమేస్తారు. లాస్ట్ టైమ్‌లో ఆ డెడ్ బాడీకి అనంటే ఆ శవానికి గూడా అమ్మవారొచ్చి ఎళ్తది లాస్ట్ టైమ్. ఓహ్! ప్రాణం పోయిన బాడీకి గూడా లాస్ట్ టైమ్‌లో అమ్మవారొచ్చి ఎళ్తది. హ్మ్. అమ్మవారి కలలో కనిపిస్తూ అలా ఏమైనా ఉంటుందా అంటే మీకెప్పుడైనా? ఏవైనా సంకేతాలుంటే ఏవన్నా అశుభాలు ఏవన్నా సంకేతాలుంటే మాత్రం మొట్టమొదట అంటే చూపిస్తూ ఉంటుంది. సంకేతాలంటే ఎక్కడి వరకు? అంటే మీరున్న ప్రాంతం వరకునా? లేకపోతే ఏదైనా ప్రజలు బాగా ఇబ్బంది పడే సిట్యుయేషనా? ప్రజలు బాగా అది కాదండి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అంటే హ్మ్. మన చుట్టాల దాంట్లో గానివ్వండి, మన బస్తీ ఏరియా వాళ్ళు గానివ్వండి, ఏదన్నా అయ్యే ముంగట మా ఇంట్లో దీపం కొండెక్కుతుంది. ఓహ్! దీపం కొండెక్కుతుంది. హ్మ్. ఆ టైంలో నాకు కొంచెం భయంగా ఉంటదనమాట. ఏంటి ఎక్కడి నుంచైనా ఏదైనా వార్తొస్తదేమో అని కొంచెం భయంగా ఉంటది. అవును. ఇంక దాని నెక్స్ట్ డే కానీ ఏదైనా ఒక వార్త మాత్రమైతే ఖచ్చితంగా వింటాను నేనైతే. హ్మ్. ఆ టైంలో. నాకు ఆల్రెడీ అర్థమైపోతది. ఒక 1 డే, 2 డేస్ ముందే అర్థమైపోతుంది అలా. ఓకే. ఎవరైనా సరే ఏదైనా ఒక సమస్య ఉంది వాళ్ళకి తీర్చుకోవడానికి అసలు అమ్మవారికి చెప్తున్నా సరే, ఆళ్ళు ఎంత చెప్పినా కొంచెం ఒక నమ్మకం మీ మీద ఉంటది. ఎప్పుడైనా మీ దగ్గరికి అలాగా ఒక సమస్య ఉంది అమ్మవారికి మీ ద్వారా కూడా చెప్పండి అని అన్న వాళ్ళు ఎవరైనా ఆ! ఉన్నారా? చాలా మందొస్తారు. హ్మ్. ఇప్పటికి మేము ఇంట్లో పూజ చేస్తాం గదా! మంగళవారం రోజు, గురువారం, శనివారం హ్మ్. చేస్తుంటాం గాబట్టి వస్తారు భక్తులు. బాగా వస్తూ ఉంటాయి. భక్తులొస్తుంటారు. వాళ్ళ సమస్యలు అమ్మవారితో చెప్తుంటారు. వాళ్ళకి బొట్టు బెడుతుంటాను నేను. హ్మ్. బొట్టు బెట్టి మీ సమస్య ఏముందో అమ్మవారితోని విన్నవించుకోండి అని అంటాను. హ్మ్. వాళ్ళు గూడా వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం బోయడము, పట్టు హ్మ్. చీరలు పెట్టడం, ముక్కు పుడక బెట్టడము, హ్మ్. అమ్మవారికి వాళ్ళ కానుకగా ఏదైనా అమ్మవారికి డొనేట్ చేస్తారు వాళ్ళు. ఓహ్! అది ఆ! చాలా మంచిది. ఆ! ఎందుకంటే చాలా ఆ! మంది సమస్యలతో వస్తూ ఉంటారు. అలా. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అట్లా. ఇప్పుడు ఒక్కరని కాదండి. చాలా వివిధ రకమైన సమస్యలు ఉంటాయి. అవును. ప్రతి ఒక్కరికి. హ్మ్. ఎందుకననంటే ఇప్పుడు నార్మల్ లైఫ్‌లో వాళ్ళకి తెలీదు అసలు ఎలాంటి లైఫ్‌లుంటున్నాయి, ఎలాంటి స్ట్రగుల్స్ పడుతున్నారు అవును. ప్రజలందరనేది. ఇన్ని కష్టాలు పడుతున్నారనేది ఒక శివశక్తులకు, జోగినీళ్ళకు ఒక వాళ్ళకే తెలుస్తది. ఎందుకంటే ప్రజలు మా దగ్గరకొచ్చి చెప్తున్నారు కాబట్టి, మేము భవిష్యవాణి వినిపిస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తాయన్నమాట వాళ్ళ కష్టాలనేటియి. ఆహా! వీళ్ళు ఈ ప్రాబ్లమ్‌తోని ఇంత సఫర్ అవుతున్నారా? పిల్లలు లేకుండా, హస్బెండ్ టార్చర్, వైఫ్ టార్చరు ఇవన్నీ ఉంటాయి. అవును. ప్రతి ఒక్క మహిళది, ప్రతి ఒక్క అబ్బాయిది, ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క మనిషి పుట్టిన పుట్టినప్పటి నుంచి తర్వాత చనిపోయేంత వరకు సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలందరూ కాబట్టి, నిజంగా. ఆ అమ్మవారికి మేము అదే మొక్కుతున్నాం. ఏమనంటే, "అమ్మ అందరిని చల్లగా కాపాడు తల్లి. నీ 1000 కళ్ళు పెట్టుకొని, మీ ఒక్క గంపంత కళ్ళు పెట్టుకొని ఒక్కసారి ప్రజల్ని చూడమ్మా. ఎటువంటి కష్టాలు లేకుండా చూడమ్మా. వాళ్ళకు కడుపు నిండా ఇంత భోజనం పెట్టమ్మా" అని చెప్పి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం. ఓహ్! ఇన్ని ఇయర్స్ నుంచి మీరు బోనం సమర్పించడం జరుగుతుంది. ఎంతోమంది కష్టాలు వినుంటారు కదా! ఎప్పుడైనా మీకనిపించిందా? ఇంత కష్టంతో వాళ్ళదొచ్చేటప్పటికే కొంచెం ఏదో ప్రాబ్లమ్స్‌తో వస్తున్నారు. వీళ్ళ ప్రాబ్లమ్‌కో సొల్యూషన్ దొరుకుతుందా? లేతే అసలు దొరకదా? అన్న దాని మీద మీకేమైనా ఎప్పుడైనా అనిపించిందా? చాలా మంది కష్టాలతో వస్తూ ఉంటారు. అమ్మవారికి చెప్దాం అని చెప్పి మీ రూపంలో చెప్తూ ఉంటారు. మీకు చెప్తూ అవును. ఉంటారు. అలాంటప్పుడు ఆహ్, తీరని సమస్య అన్నది ఏదైనా అనిపించిందా మీకు? అనిపిస్తాయి. ఎందుకనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక హాస్పిటల్‌కెళ్ళినప్పుడు తనకొక డిసీజ్ ఉందని డాక్టర్ చెప్తారు. హ్మ్.
తను కొన్ని టెస్టులు చేసిన తర్వాత నీకు ఈ డిసీజ్ ఉంది, ఇంకా అవును. నీది ఈ స్టేజ్ వరకు ఆ స్టేజ్ వరకు అని చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా మా దగ్గరకు ఉన్నారు. నేను అప్పుడు ఒకటే చెప్తాను, దేవుడిని నమ్ముకొనుండు, అమ్మవారిని నమ్ముకొనుండు. ఎందుకనంటే ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఒక సర్జరీ చేసే ముంగట మా చేతిలో ఏం లేదు, అంత దేవుడి చేతిలోనే ఉంది అని చెప్తారు. అవును. కాబట్టి దేవుడి మీదనే డిపెండ్ అయి ఉంటాం కాబట్టి నేను అక్కడికి వచ్చే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, నీకు ఈ డిసీజ్ ఇలా ఉందని చెప్పి నువ్వు టెన్షన్ పడొద్దు నాన్న, టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు మీ విల్ పవర్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. అంటే మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎలాంటి దానికి మీకు ఇట్లా వచ్చింది, నేను ఇట్లా ఉంటాను అట్లుంటాను అని చెప్పేసి మీరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలి అని అన్నాను. ఇప్పటికీ ఒక అబ్బాయికి ఆల్రెడీ ఒక ఊరు నుంచి వచ్చాడు ఒక అబ్బాయి. అతనికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. డాక్టర్ ఆల్రెడీ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అదొక్కటే చెప్పాను నేను. ఇప్పుడు నీ డిసీజ్‌ని అమ్మవారికి చెప్పుకో. నేను నా చేతిలో ఏం లేదు. నేను అమ్మవారిని నమ్ముకొని ఉంటున్నాను. హ్మ్. కాబట్టి మీరు కూడా అమ్మవారిని అదే నమ్ముకొని ఉండండి. ఆ అమ్మవారు నిన్ను ఎంతవరకు గుంజుకొని తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాను నిన్ను ఆ! అని అదే చెప్పాను. ఇప్పటికి ఆ ధైర్యంతో నా అబ్బాయి ఇంతవరకు కరెక్ట్‌గా ఉన్నాడు. అబ్బా! ఇప్పటి వరకు ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక సర్జరీ చేయాలని డాక్టర్ చెప్తే నేను అదే చెప్పాను. డాక్టర్లు ఎందుకు చెప్పారు? మన మంచి కోసమే చెప్పారు గదా! అవును. నువ్వు చేయించుకో నాన్న అన్నాను. అంటే ఆ అబ్బాయి నా మాట ప్రకారం సర్జరీ చేయించుకొని ఇప్పటికి మంచిగా ఉన్నాడు అబ్బాయి. పోనీ సంతోషం. యాక్చువల్‌గా ఏంటంటే మన నమ్మకమే మనల్ని ఆ! బ్రతికిస్తదని చాలా మంది అంటారు. ఎందుకనంటే ఆళ్ళ ఫ్యామిలీ చెప్పినా ఆ అబ్బాయి సర్జరీ చేయించుకోలేడు. హ్మ్. డాక్టర్స్ చెప్పినా సర్జరీ చేయించుకోలేడు. నేను చేయించుకోను. చనిపోమంటే చనిపోతాను గానీ నేను సర్జరీ చేయించుకోనని చెప్పాడు. ఓహ్! వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నాడు ఒక్కడే అబ్బాయి అని చెప్పేసి నేను ఒకటే అన్నాను. వద్దు నాన్న మీరెళ్ళండి, మీరెళ్ళండి. ఎందుకననంటే వైద్యో నారాయణో హరి అన్నారు. అవును. దేవుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు నాన్న. డాక్టర్ రూపంలో కూడా దేవుడొచ్చి కూడా ఏదైనా నీకు నయం జేయొచ్చు అని చెప్తే, ఆ అబ్బాయి అప్పుడు నమ్మి, సరే అక్క నీ మాటల మీద నాకు నమ్మకం వస్తుంది అని చెప్పేసి ఎళ్లి సర్జరీ చేయించుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు ఆ అబ్బాయి. మీరు చూసిన అద్భుతాలు ఏమన్నా ఉన్నాయా? అంటే చాలా ఉన్నాయి. చాలా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని అసలు మీరు కూడా ఊహించి ఉండరు. ఇలా జరిగిందా అని. అలా ఏమన్నా ఉంటే కొన్ని పంచుకోవాలి. అంటే మాకెప్పుడైనా చాలా మందికి కలిగొచ్చు ఈ విషయము. ఎందుకనంటే ఎప్పుడైతే బోనము ఎత్తుకొని దించేస్తామో, హ్మ్. దించిన తర్వాత అమ్మవారు మన ఒంట్లో నుంచి అమ్మవారు ఎళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మవారిని ఇట్లా, ఇట్లా చూస్తే అమ్మవారు కళ్ళు తెరిచి ఇట్లా మనని చూస్తుంది. అంటే అమ్మవారు గూడా మనని చూస్తుంది అన్నట్టు అనిపిస్తుందనమాట. హ్మ్. అది అమ్మవారు ఉత్సవ విగ్రహం గాని, ఘటం గానివ్వండి, అమ్మవారు మూల విరాట్ గానివ్వండి, బొడ్రాయి గానివ్వండి, ఏదైనా పర్లేదు. హ్మ్. ఇట్లా అమ్మవారు మాత్రం ఆమె కళ్ళు ఇట్లా కనిపిస్తుంటాయన్నమాట బోనం దించిన తర్వాత. హ్మ్. అదొకటైతే ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి అలా. అప్పుడు అనిపిస్తది, ఆహా! నీ చూపు మా పైన ఉంది అన్నట్టు అనిపిస్తుంది అప్పుడు. ఓకే. ఎప్పటికి ఉంటుంది. ముందే అనిపిస్తది. ఉండాలి గూడా, ఉంటది గూడా. అవును. నిజంగా. ఎందుకంటే అమ్మవారి చూపు లేనిదే మనకి లేదు గదా! ఏవి చేయలేము. హ్మ్. బట్ కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపాడేస్తూ ఉంటారు. అట్లా అంత ఈ రోజుల్లో నమ్ముతారా? నిజంగా అమ్మవారి ఆహ్వానం ఆళ్ళ మీద పూనుతారా? చెప్తారా? ఇదొక క్వెషన్ మార్క్ కింద. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి అసలు నిజంగా అంటే? ఇప్పుడు మూర్ఖులకి ఏం చెప్పలేమండి మనం. హ్మ్. ఇప్పుడు మనం ఒక రాయిని బెట్టి నమ్మితే అమ్మవారు అందులోనే ఉంటది. అవును. అవునా కాదా? ఖచ్చితంగా. మనము ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మవారిని ఒక విగ్రహం తయారు చేయాలన్నా గూడా ఒక వ్యక్తి ఎంతో కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. రాదు. కానీ ఏంటననంటే ఇప్పుడు జోగినీలైనా, దేవుళ్ళైనా గను గూడా ఒక శిలని ఉలి పెట్టి చెక్కితేనే అమ్మవారి విగ్రహం అవుతుంది. కాబట్టి అది మన నమ్మకం అది. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పలేమది. వాళ్ళు కొంతమంది నాస్తికులుంటారు. వాళ్ళకేం చెప్పలేం మనమది. అవును. ఎవరి మనస్తత్వం వాళ్ళది. నీ ఉద్దేశ్యం నీది, నా ఉద్దేశ్యం నాది. కానీ ప్రతి ఒక్కరికి దేవుడైతే ప్రతి ఒక్కరికి అన్నీ పెట్టాడు. ఏంటనంటే ఆకలి, కోపం అవును. ప్రతి ఒక్కటి పెట్టిండు. అవును. కాబట్టి మంచి ఉన్నప్పుడు చెడు గూడా ఉంది. హ్మ్. ఇప్పుడు మనం మంచిలో దారిలో మనం దేవుడిని నమ్ముతున్నాం గాబట్టి, వాళ్ళు గూడా వాళ్ళ విషయానికి వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళ మనసుకి తెలుసుకుంటున్నారు. వాళ్ళంటే వాళ్ళ మా మేము ఆలోచన చేసేది మాకు న్యాయం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. వాళ్ళ దాన్ని నేను కించపరచట్లేదు. హ్మ్. అది మీ ఇష్టం అది. ఇది మా ఇష్టం ఇది. అంతే. మీరన్నారు చూడండి మంచున్నప్పుడు చెడు ఉంటదని, దైవం ఉన్నప్పుడు దుష్టశక్తి కూడా ఉంటాయి. ఉంటదని. అలా మీకు దుష్టశక్తికి సంబంధించిన సంకేతాలు ఎప్పుడైనా అనిపించినాయి? ఎందుకంటే అమ్మవారు ఉండేసరికి వాళ్ళు భయపడతాయి. బట్ అమ్మవారు లేని సమయంలో
నార్మల్‌గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమన్నా దుష్ట శక్తులు కనిపించినట్టు గాని, ఏమన్నా భయపెట్టినట్టు గాని ఏమన్నా అనిపించిందా? ఆ! ఆ! అంటే భయపట్టిచ్చినప్పుడు అంటే నేనెప్పుడు భయపడలేదండి. దేనికి నేను భయపడలేదు. హ్మ్. ఇప్పుడు ఎట్లా అనంటే చాలామంది అంటారు, దేవుడొచ్చే వాళ్ళకి గూడా మంత్రాలొస్తాయి. ఆళ్ళేమన్నా పూజలు చేస్తారేమో, అది చేస్తారేమో అని. దేవుడొచ్చేవాళ్ళు గాని, జోగినీలు గాని, శివశక్తులు గాని అమ్మవారికి పిల్లలకేదైనా మంత్రాలేయడం దిష్టి మంత్రాలు, ఆ మంత్రాలు, ఈ మంత్రాలేస్తాం తప్ప క్షుద్ర పూజలైతే రావండి. మంచున్నప్పుడు చెడుంది గాబట్టి అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అంటే వేరే వాళ్ళకు ఇట్లా ఏదైనా శక్తి పట్టడం అలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు హ్మ్. తీసుకొస్తుంటారు హ్మ్. పూజలలో. ఆ టైంలో చూస్తుంటాం మేము. ఎందుకంటే వాళ్ళ వాయిస్ రేస్ అయ్యి మాట్లాడుతుంటారనమాట. ఆ! ఎవరు నువ్వు? ఏంటి? అని జెప్పేసి ఇలా రేస్ అయ్యి మాట్లాడుతుంటారు. ఆ హ్మ్. టైంలో అర్థమైతది. ఆహా! తనకేదో ఎఫెక్ట్ అయ్యింది. కాబట్టి వాళ్ళట్లా మాట్లాడుతున్నారు అని జెప్పేసి. ఇంక దానికి తగ్గట్టు బొట్టు పెట్టడము, అమ్మవారికొక చెట్టివ్వడము, అమ్మవారి దగ్గర నుంచి ఒక నిమ్మకాయ ఇవ్వడం జరుగుతది వాళ్ళకి. అప్పుడు అట్లా. నార్మల్ అవుతారా? నార్మల్ అవుతారు. ఓకే. వాళ్ళకొక దిష్టి తీయడం గానీ, ఓకే. అలాంటివి చేస్తాం. ఓకే. ఇప్పుడు మీ ద్వారా ఎవరికైనా ఇప్పుడు మంచే జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇన్ కేస్ కోపానికి మీ కోపానికి ఎవరైనా బలైన వాళ్ళున్నారంటే కోపంతో వచ్చే మాటలు శాపాలైపోతాయి. అలా కోపంగా ఎవరినైనా అన్న మాటలేమైనా ఉన్నాయా ఎప్పుడైనా? కోపమైతే ప్రతి మనిషికి సహజము. కానీ అవును. నేను ఎవరిని తిట్టి, మళ్ళీ శాపనార్థాలు పెట్టిన రోజులైతే ఎవరికీ లేవండి. హ్మ్. కాకపోతే నాకెవ్వరు అంటే మన ఫ్యామిలీలో మనం మాట్లాడుకొని ఇది చేసుకోవచ్చు. అవును. బయటి వాళ్ళ వ్యక్తి అనంటే అతను ఏమన్నా గూడా నేను పట్టించుకోను. హ్మ్. ఖాళీ ఒక్కసారి ఇట్లా చూస్తాను అంతే, ఊరుకుంటాను అంతే. ఏదున్నా గూడా సరే అమ్మవారి మీద వదిలేస్తాను. ఎందుకంటే నన్నన్నా, అమ్మవారినన్నా ఒక్కటే అని చెప్పేసి నేను ఆ ఒక్క ఫీలింగ్‌తోనే ఉంటాను నేనైతే. వాళ్ళు ఎన్నన్నా అనుకోనివ్వండి నా వెనకాల. హ్మ్. నాకవసరం లేదు. హ్మ్. ఎందుకననంటే, ఇప్పుడు నేను అమ్మవారి సేవలో ఇన్ని ఏండ్ల నుంచి నేను అమ్మవారి సేవలో నేనున్నాను. అవును. కాబట్టి నన్నన్నా, అమ్మవారినన్నా, నాతో పాటు గణాదులని ఎవరినన్నా, శివశక్తులనన్నా, జోగినీలనన్నా అందరు నన్నట్టే. కాబట్టి అంటుంటారింక మూర్ఖులు ఏం చెప్పలేం గదా వాళ్ళకి. అట్లా. అవును. అలా శాపాలెప్పుడు ఎవరికీ ఇయ్యలేదు. ఎవ్వరికివ్వలేదండి. కానీ ఇన్ కేస్ ఎవరైనా అలా కోపంతో శపిస్తే అవి వాళ్ళని వెంటాడతాయంటారా? వెంటాడతాయి. ఎందుకనంటే, వాళ్ళు అంతలా కోపమొచ్చేలాగా మనసు మీద అంత దెబ్బ కొడుతున్నారు అనంటే అర్థమైపోతది గదా! అవును. ఆహా! వీళ్ళింత మూర్ఖులా, ఇంత మనసు నా మనసు ఇంతగనం గాయపరుస్తున్నారు ఏంటి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఒక జోగినిగా మారారంటే ఎవరైనా మంచే కోరుకుంటారు. ప్రతి ఒక్కరు బావుండాలి. అందులో నేనుండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళు అవును. కోరుకుంటారు. కొంతమంది కొన్ని అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఇందులో తీసుకురావడమో, లేకపోతే దేనివల్లో కొంత తిడుతూ ఉంటారు. కొంతమంది వరకు. అంటే అందరిని అనకూడదు. ఎందుకంటే ఎక్కువ మంది మంచే కోరుకుంటారు. చెడు కోరుకోరు. ఎవరైనా అలా ఉండి సామాన్యమైన వాళ్ళని అలా ఏదైనా ఒక మాట అంటే అవి నిజమవుతాయా? లేకపోతే వారన్న మాటకి ఆ దేవుడే చూసుకుంటారని వదిలేయాలా? వదిలేయాలి. ఎందుకననంటే ఆహ్, హ్మ్, ఇప్పుడు వాళ్ళొక మాట అంటున్నారు అనంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాళ్ళొక మాట అంటున్నారంటే అది అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అని ఒక్కసారి ఆలోచించాలి. హ్మ్. వాళ్ళేదో మా తప్పు లేకున్నా వాళ్ళేదో శాపనార్థాలు పెట్టారంటే అవి తగలవు. హ్మ్. దాంట్లో కూడా ఒక న్యాయం అనేది ఉంటది. అవును. ఎందుకంటే ఎవరు దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారని అంటారు గదా! హ్మ్. ఇది గూడా అంతే. వాళ్ళేదో శాపనార్థాలు పెట్టిండ్రులే, అయ్యో! మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని దాంట్లో. హ్మ్. ఎందుకనంటే మనం వాళ్ళకేమైనా హాని కలిగిస్తే దాంట్లో వాళ్ళేదైనా శాపనార్థాలు పెట్టి వాళ్ళేదన్నా అంటే మాత్రం అప్పుడు మనం ఫీల్ అవ్వాలి. అంతే. కానీ మన తప్పు లేనిది మాత్రం మనం ఎవరికీ భయపట్టొద్దు అని హ్మ్. నా ఫీలింగ్. ఓకే. అసలు జోగినిగా మారడానికి రీజన్ ఏంటి ప్రత్యేకించి? ఏ ఎవరంటే ఎందుకలా మారాలని అనిపించింది? అమ్మవారి సేవకే అంకితమైపోవాలని ఎందుకనిపించింది? ఎందుకనంటే తెలంగాణలో గాదండి. కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా మంది భస్మినీలంటారు. చాలా మటుకు ఉన్నారనమాట. కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడ జోగినీలంటారు. అక్కడ బగలాముఖి అంటారు. జ్వాలాముఖి అంటారు. హ్మ్. అట్లా చాలామంది వివిధ ప్రాంతాల్లో వివిధంగా పిలుస్తుంటారు. ఎందుకనంటే అమ్మవారనేది సెలెక్ట్ చేసుకుంటదనమాట. ఓహ్! వీళ్ళు నా భక్తులుండాలి. వీళ్ళు నాకే అంకితముండాలి అని చెప్పేసి అని అనుకుంటారు. అట్లా ఇప్పుడు అమ్మవారు మా ఒంటిపైకొచ్చింది. ఇప్పుడు అదే మా ఇంట్లో ఇంతమందుంటారు. మా బ్రదర్‌కి గాని, మా సిస్టర్‌కి గాని, మా మమ్మీకి గాని వాళ్ళకెవరికీ లేదు అమ్మవారు. నా పైకొచ్చింది. హ్మ్. అంటే నన్ను ఎంచుకుందనమాట అమ్మవారనమాట. అలా ఇట్లా జోగినీగా నేను అప్పట్లోనే అనుకున్నాను ఇంకా. అయిపోయింది ఇంక అమ్మవారితోనే నాకు పెళ్లయిపోయింది. ఇంక నేను అమ్మవారికే అంకితం అయిపోవాలి అని జెప్పేసి అప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యానింక. అప్పుడు కుటుంబ సభ్యులు సపోర్ట్ చేసారా ఆ! మీకు? స అప్ వ ఇంటి సభ్యులతోనే పటం వేశారు. పటం హ్మ్. వేసి జోగులగ్గం చేశారు. హుహు. 9 ఇయర్స్ ఉన్నప్పుడు. అబ్బా!
9 ఇయర్స్ ఉన్నప్పుడైతే 9 మీకు ఇయర్స్ అసలు ఉన్నప్పుడు. ఏమీ తెలియకపోవచ్చు. హ్మ్. కానీ ఎలా అనిపించింది అప్పుడైతే ఏమి కొత్తలో? తెలీదు అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకనంటే పటమేసి దేవుడితోని కళ్యాణం అయ్యేంత వరకు ఏం తెలియలేదు. హ్మ్. పటమేసి అమ్మవారొచ్చి కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ టెంపుల్ దగ్గరున్న ప్రజలందరొచ్చి కాళ్ళు మొక్కడం, బొట్టు పెట్టించుకోవడం అన్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తుంటే అప్పుడు అర్థమైంది అన్నమాట. ఆహా! ఈళ్ళకు ఒక్కొక్కరికి ఇన్ని సమస్యలున్నాయా? అంటే మా హస్బెండ్ కొడుతున్నాడు అని జెప్పేసి, మా అమ్మాయికి ఇన్నేళ్లయింది పెళ్ళయ్యి పిల్లలు కాలేరు అని చెప్పి, అవును. మా అమ్మాయి జాబ్ ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తోంది. ఎక్కడ సెట్ అవ్వట్లేదు. మా అమ్మాయి పెళ్లి సెట్ అవ్వట్లేదు. మేము సొంత ఇల్లు అనుకున్నాం. సొంత ఇల్లు అవ్వట్లేదు. మాకు ఏది అనుకున్నది అవ్వట్లేదు. మేము చేసిన కష్టంలో అరకత్ బరకత్ ఉండట్లేదు అని చెప్పేసి, ఇన్ని విషయాలు అప్పుడే తెలిసినాయన్నమాట. అప్పుడు అర్థమైంది. ఆహా! ప్రజలందరూ ఇన్ని సమస్యలతోనున్నారు. అంటే నా పైకొచ్చిందంటే నా అదృష్టం అది. అవును. ఎందుకనంటే నేను అమ్మవారికి బోనం సమర్పించడం, వాళ్ళకి బొట్టు పెట్టడం అంటే వాళ్ళు నన్ను అమ్మవారి స్వరూపినిగా నన్ను కొలుస్తున్నారని చెప్పేసి నాకప్పుడు అర్థమైంది. హ్మ్. అప్పటినుంచే నేను ఇంక చాలింక నా లైఫ్ అంతా అమ్మవారికి సాక్రిఫైస్ చేయాలి అని అనుకున్నాను. జోగినులకి కానీ, శివశక్తులకి కానీ కొంచెం డిఫరెంట్ శక్తులున్నాయని అంటూ ఉంటారు. అలా మీకెప్పుడైనా అనిపించిందా శక్తులున్నట్టు గాని? అంటే మంచి జరగాలని కోరుకోవడం అనేది మంచి మనసు. అది అమ్మవారికి చేరవేయడం అనేది ఒక విషయం అయితే, కొంచెం డిఫరెంట్ శక్తులుంటాయి వీళ్ళతో. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అట్లా ఏం లేదండి. డిఫరెన్స్ మంత్రాలు వాళ్ళకి వీళ్ళతోని జాగ్రత్తగుండాలి అన్నట్టు ఏం లేదండి. ఇప్పుడు హ్మ్. మీరున్నట్టే మేమున్నాం అంతే. హ్మ్. మీరు మంచిగా మాట్లాడితే, మీరు నవ్వుకుంటా మాట్లాడితే మేము గూడా నవ్వుకుంటా మాట్లాడతాం. ఓకే. మీరు ఏదైనా సీరియస్‌గా మాట్లాడితే మేము గూడా సీరియస్ అవ్వాల్సొస్తది. అంతేగాని అందులో ఏముండదు. వివిధ శక్తులు గాని, ఇంకా వేరే వేరే శక్తులు గాని అలాంటివేవి మంత్రశక్తులు ఉండవు అలాంటివి ఏమి? మంత్రశక్తులు. ఏదున్నా అమ్మవారి బలం మీదనే ఉంటామంతే. హ్మ్. ఏదున్నా అమ్మవారి బలం పైనే ఆధారపడి ఉంటాం గానీ, ఎదుటి వ్యక్తులకు మాత్రము చెడు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని మాత్రం వేరే ఉద్దేశ్యంతోనైతే ఉండము. హ్మ్. కానీ జోగినీలకు మాత్రం ఏందనంటే కొంచెం ఒక 2 మెట్లు కొంచెం హై లెవెల్‌గా ఉంటారు. ఎందుకనంటే రంగం ఎక్కుతాం గాబట్టి. ఓహ్! ఇప్పుడు శివశక్తులు రంగం ఎక్కరు. హ్మ్. జోగినీలు మాత్రమే రంగమెక్కుతారు. అవును. శివశక్తులు అనంటే వాళ్ళకి పెళ్ళిళ్ళుంటారు, పిల్లలుంటారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. హ్మ్. వాళ్ళు రంగం ఎక్కడానికి అర్హత ఉండదు వాళ్ళకి. హుహు. జోగినీలకు మాత్రమే రంగం ఎక్కడానికి అర్హత ఉంటది. అలా. అంటే ఆ రంగం ఎక్కేవాళ్ళు ఎలాంటి నియమ నిష్టలు పాటిస్తారసలు? ఎందుకంటే అంటే శివశక్తులు పెళ్లి చేసుకుంటారని చెప్పారు కాబట్టి. నియమనిష్టలోనంటే ఇంగ ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతనే ఉదయం లేసిన తర్వాత స్నానం జేసుకోవడము, అప్పుడు స్నానం చేసిన తర్వాతనే వండడము, వండిన దాన్ని నిండు కుండలదే తినడం, చేయడం జరుగుతాయన్నమాట. అలా. హ్మ్. ఓ రెంగిల్ది తినడం జరగదు. ఇప్పుడు భవిష్యవాణికెళ్తున్నామంటే ఇంగ ఆ రోజు మొత్తం ఉపవాసమే ఉండాలి. పాలు ఇంకేం తాగే ఉండాలింక. హ్మ్. రంగమెక్కి ఇంటికొచ్చి మళ్ళా స్నానం చేసుకొని, మళ్ళా ధ్యానం చేసుకునేంత వరకు మాత్రం ధ్యానం అయిన తర్వాతనే ఒక్క పొద్దిడుస్తాం. ఓకే. రంగం చెప్పేటప్పుడు ఖచ్చితంగా. రంగాలన్నీ అయిపోయిన తర్వాత, అన్ని టెంపుల్స్‌కెళ్ళి రంగాలయిపోయిన తర్వాతనే ఇంటికొచ్చి, మళ్ళీ స్నానం చేసుకొని ఒక్కసారి అమ్మవారి దగ్గరికెళ్ళి జపం చేసుకున్న తర్వాతనే అప్పుడు భోజనం చేస్తాం. అబ్బా! చాలా అప్పటికి అలసిపోయినట్టు అనిపించదా? అనిపిస్తాయి. ఇంక చాలా అంటే చాలా టైర్డ్‌గా అవును. ఉంటదింకా. ఎందుకంటే నార్మల్‌గా మనం తిరిగి తిరిగి వస్తేనే అలసిపోతాం. అలాంటిది ఉపవాసం ఉండి, రంగని చెప్పి అమ్మవారు వచ్చెళ్ళిన తర్వాత ఏంటంటే బరువెక్కిపోతది. అదొక మన ఒంట్లో ఉన్న ఎనర్జీ కూడా ఎళ్ళిపోయినట్టే ఉంటది. సో, అప్పుడు ఏమనిపిస్తది? అట్లేమనిపించదు. ఎందుకననంటే, వాళ్ళు ఇప్పుడు రంగం ఎక్కడానికెళ్ళినప్పుడు గూడా పసుపు అవన్నీ పెట్టుకున్న తర్వాత, పసుపు బెట్టుకున్న తర్వాత, వడబియ్యం బోసుకున్న తర్వాత, ఒక అమ్మవారొస్తుంది అన్నట్టు వాళ్ళు ఎదురు జూస్తుంటారు. ఇట్లా దండాలు బెట్టుకుంటూ ఎదురు జూస్తుంటారు. హ్మ్. అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంటది. అమ్మవారు నాకిచ్చిన అదృష్టం ఇదంతా నాకు అని జెప్పేసి అప్పుడు అనిపిస్తుంటది. అప్పుడు ఏది గుర్తుండదు. ఆహా! వాళ్ళంతమంది నా కోసం ఎదురు జూస్తున్నారన్న ఆ అలసట అలాంటిది ఏది అనిపించదు. హ్మ్. రంగం దిగిన తర్వాత గూడా బొట్టు పెట్టించుకోవడానికి వందల మంది ఎగబడతారక్కడ. హ్మ్. అప్పుడు కాళ్ళు దొక్కుతారు గూడా మావి గూడా. అబ్బా! బొట్టు పెట్టించుకోవడానికి ఎగబడతారు గదా! అప్పుడు మా అవును. కాళ్ళు గూడా దొక్కుతారు గానీ, మేమెవ్వరిని తిట్టడం గానీ, కోపగించుకోవడం గానీ ఏది జరగదు హ్మ్. అప్పుడు గూడా. హ్మ్. అలా అమ్మవారొస్తున్నప్పుడు ఏదో మీదకొస్తుందన్న ఫీలింగ్ ఉంటదా అప్పటికి మీకు? అలా ఒక్కసారి అప్పటి వరకు నార్మల్‌గా ఉంటారు. అమ్మవారొస్తదని మీకు తెలుస్తది. హ్మ్. ఇంక వచ్చే సమయం అయిందని. ఆ టైంలో రాగానే ఏదైనా కాస్త అనిపిస్తదా? ఎవరో మన దగ్గరకొచ్చారు. కొంచెం డిఫరెంట్‌గా. ఆ! ఏంటనంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచే అవన్నీ తెలుస్తుంటాయింక. హ్మ్. అప్పుడు ఈ మాటలు మీరు ఎవరు పక్కకున్న వాళ్ళ మాటలేవి ఇనిపించవింక. వినిపించు. ఎప్పుడైతే పసుపు బెట్టేసి ఇంగా ముక్కు పొగు పెట్టేసుకొని, ఎప్పుడైతే పువ్వులు బెట్టుకొని వడబియ్యం బోసుకుంటామో అప్పటికి అర్థమైపోతుంటది. ఆహా! ఎవరి మాటలు ఇనిపించవింక.
డైరెక్ట్ వెళ్ళి గుడి దగ్గరికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, అమ్మవారి చూపులో చూపు పెట్టి వెనకకి రిటర్న్ వస్తాం మళ్ళీ. ఓహ్! ఉల్టానే వస్తాం మళ్ళీ. హ్మ్. ఇట్లా స్ట్రెయిట్‌గా రామిట్లా. హ్మ్. అమ్మవారు అక్కడ గుడి ఉంది అనంటే అక్కడి నుంచి మళ్ళా ఉల్టానే వస్తాం. హ్మ్. ఆ రంగం ఎక్కేంత వరకు కూడా ఉల్టానే వచ్చి రంగం ఎక్కుతాం. హ్మ్. అమ్మవారి చూపులో చూపు పెట్టే రంగం ఎక్కుతాం. కన్నార్పకుండా రంగం భవిష్యవాణి చెప్తాం. చాలా మంచి అదృష్టం కదా మీకది. హ్మ్. ఎందుకంటే ఒక అమ్మవారు మీ మీదకొచ్చి ఆమె చెప్పాలనుకున్న మీ నోటి ద్వారా చెప్పించడం అనేది చెప్పించడం అంటే చాలా అదృష్టం. ఉండాలి చాలా మందికి. ఎందుకంటే భవిష్యం అనేది జరగబోయేది చెప్పడం అనేది. చెప్పడం. జరిగేది అందరం చెప్తాం. జరిగిపోయింది చెప్తాం. జరగబోయేది చెప్పాలంటే కష్టం. అందులో కష్టం. కూడా మామూలు మనుషులు చెప్తే సగమే ఉండొచ్చు. వాళ్ళు అంచనా వేసి చెప్పొచ్చు. అవును. కానీ ఇది మాత్రం అలా కాదు భవిష్యం అనేది. మ 100కి 100% నిజమే తీరుద్ది. ఎందుకంటే మన బోనాల పండుగలో గూడా చాలా మటుకు సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే ఆషాఢ మాసం వచ్చిందంటే రోగకాలం అంటారు. అవును. ఈగ కాలం అంటారు. హ్మ్. ఈగలొస్తాయి, రోగాలొస్తుంటాయి, జ్వరాలొస్తుంటాయి, విష జ్వరాలొస్తుంటాయి. కాబట్టి మనము గడపలకు పసుపు రాయడము, హ్మ్. వేపాకు తోరణాలు కట్టడము, హ్మ్. గుగ్గిలమ్మై సచ్చి పొగలెయ్యడం, ఊదు పొగలెయ్యడము, హ్మ్. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. పసుపు, కుంకుమ స్మెల్ మీరు బోనాల పండుగ చూసుకున్నట్టయితే మన ఇంట్లో ఆ వైబ్రేషనే అలాగా ఉంటది. బోనాలకు మనం అమ్మవారి దగ్గర తీసుకెళ్ళిన అన్నమంతా అమ్మవారి ముంగట రతిపోయడము. హ్మ్. మళ్ళా నెక్స్ట్ డే ఆ రథంతా బలిగంపలా చల్లి, మళ్ళా పొలిమేరలో వెళ్ళి చల్లడము హ్మ్. అదంతా. అవును. అవంతా ఒక పసుపు, యాంటీబయాటిక్ ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. మన ఫెస్టివల్‌లో ప్రతి ఒక్కటి సైన్స్ ఉంటది. ప్రతి ఇదుంటాయి. ఔషధ గుణాలుంటాయి. అవును. ప్రతి కాబట్టి పండక్కి ఆ! ఒక ప్రత్యేకత ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటది. మన ప్రజలకు మంచి హ్మ్. చేసేదయ్యి. మంచి చేసేటివే ఉంటాయి. మన హెల్త్ కోసం ఉంటాయి. అవును. ప్రతి ఒక్కటనమాట అట్లా. ముక్కు పుడక ఎందుకు పెడతారు అమ్మవారికి ప్రత్యేకించి? అంటే అమ్మవారు వచ్చే టైంలో ముక్కు పుడక పెడతారని చెప్పి అవును. మీరన్నారు కదా! ఎందుకట్లా? అమ్మవారికి ముక్కుపోగంటే అంటే చాలా ప్రీతికరమైంది. ఓహ్! అప్పట్లో బండిగిరంత ముక్కుపోగు అంటే బండిగిరంత ముక్కుపోగనంటే మన బండికెంత వీల్ ఆ! వీలుంటదో అంత ముక్కుపోగు ఉండేదనమాట. ఓహ్! అంత పెద్దగా ఉండేదనమాట. ముత్యాలతోనుంటదనమాట. అమ్మవారికి ముక్కుపోగంటే అంటే చాలా ఇష్టం. హ్మ్. కాబట్టి అట్లా ముక్కుపోగు పెట్టుకొని బయలుదేరుతాం రంగం చెప్పేటప్పుడు గూడా. అంతేగాని చాలా మంది నేను చూసాను. బోనం తీసుకెళ్ళేటప్పుడు కూడా ముక్కు పోగు పెట్టుకునే వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా. చాలా మంది. హ్మ్. సమర్పించేటప్పుడు కూడా. ఎందుకననంటే, ఇప్పుడు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము, అమ్మవారు మా ఒంటిపైకొస్తుందన్నప్పుడు, అమ్మవారిలానే ఉండాలి మేము. హ్మ్. బొట్టు బెట్టుకోవాలి. ఆ! హ్మ్. కాళ్ళకి మెట్టెలుండాలి, చేతికి గాజులుండాలి, ఖచ్చితంగా ముక్కుపోగుండాలి, హ్మ్. వీరగోలుండాలి, గవ్వలుండాలి, చేతికి వేపాకులుండాలి. హ్మ్. అలా. అబ్బా! చాలా హ్మ్. అసలు అమ్మవారిలాగే మొత్తం అట్లా. తను ఎలా ఊహించుకుంటదో అమ్మవారు అలా అలా ఉండాలనుకుంటారో అలా రెడీ అవుతూ రెడీ ఉంటారనమాట. అవుతుంటాం. అసలా ఈ ఆషాఢ మాసం మొత్తం బోనాలకంతా తెలంగాణ ప్రజలకి ఎదురు చూడడమే కాదు. అసల ఆ రంగం ఒక ఎత్తయితే బోనం సమర్పించడం చాలా ఉత్సాహంగా సమర్పిస్తూ ఉంటారు సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఒక తెలంగాణకే అని కాదు. ఇక్కడ తెలంగాణ అంటే హైదరాబాద్ మొత్తం మనం చూసుకుంటే అన్ని స్టేట్‌ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆచరిస్తున్నారు ఆ! ఇప్పుడు. ఆంధ్రాలో గూడా ఇప్పుడు బోనాలు జేస్తున్నారు. అవును. కర్ణాటకలో బోనాలు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చాలా మటుకు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కరు వాళ్ళకి తగ్గట్టు అక్కడ గూడా బోనాలెత్తుతున్నారు. ఏమంటారు తిరుపతమ్మ టెంపుల్‌లో బోనాలు చేసేవాళ్ళు గాదు. అవును. ఆంధ్రాలో గూడా నాకు శిష్యులున్నారనమాట. హ్మ్. ఆంధ్రాలో గూడా నాకు శిష్యులున్నారు. వాళ్ళు గూడా ఇప్పుడు అక్కడ ఆ టెంపుల్‌లో ఖచ్చితంగా వాళ్ళు గూడా మనకు అక్కడ బోనాలు సమర్పిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇక్కడ మనం ఎలా చేస్తామో బోనాలల్లో అన్నం పెట్టడం గానీ, కొయ్యగూర పెట్టడం గానీ, పెరుగు, బెల్లం ఎట్లనైతే అమ్మవారికి పచ్చి పులుసు, ఎట్లా పెరుగు సాక ఎట్లనైతే మనం చేస్తున్నామో అక్కడ గూడా సేమ్ వాళ్ళు గూడా అట్లనే మన నుంచే ఒగ్గు వాళ్ళని తీసుకొనెళ్ళి అక్కడ గూడా వాళ్ళు పటాలేసుకోవడం, కళ్యాణాలు జేయడము, వాళ్ళు గూడా బోనాలు చేయడం చేస్తున్నారు అక్కడ గూడా. ఓకే. డాన్స్ ఒకటి చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన నృత్యాలు చేస్తూ ఉంటారు కదా! హ్మ్. బోనం హ్మ్. సమర్పించేటప్పుడు. వాటికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకించి శిక్షణ ఇవ్వడం కానీ ఆ సమయంలో ఆటోమేటిక్‌గా రావడం గాని లేదు. జరుగుతుంది. లేదు. లేదు. అది అట్లా శిక్షణ అలాంటిది అనలేమండి. ఎందుకంటే అమ్మవారు ఒంటిపైకొచ్చి అమ్మవారు నాట్యం జేస్తది. హ్మ్. ఎందుకనంటే అమ్మవారు ఒక 10 మినిట్సే మన ఒంటి పైనుంటది. ఓహ్! అంతకు మించి అమ్మవారు ఒంటి పైనుండదు. మన అవును. ఒంటి పైన ఒక 10 మినిట్స్, 5 మినిట్సే అమ్మవారుంటది. కాబట్టి అమ్మవారిని ఎళ్ళిపోకుండా ఎదురుంగా వాళ్ళు డోల్‌తోని అమ్మవారిని ఇంకా ఉత్సాహపరుస్తుంటారనమాట. హ్మ్. "అమ్మ నువ్వు ఆడాలి ఇంకా. అమ్మ నువ్వు ఆడాలి ఇంకా" అని చెప్పేసి ఆయన కొబ్బరికాయలు కొట్టడము, ఆ! నిమ్మకాయలు కోసేయడము, వేపాకు పువ్వులు చల్లడం గానీ, ఆ డోలు కొట్టడం గానీ, ఆ దండకాలెయడం గానీ చేస్తుంటారు. "అమ్మ నువ్వు ఆడాలి, ఇంకా ఆడాలి" అని చెప్పేసి అమ్మవారిని టెంపుల్ దాకా తీసుకొస్తారనమాట అట్లా. దాంట్లో అమ్మవారప్పుడు వచ్చి అమ్మవారే ఆడుతుంది స్వయంగా. హ్మ్. మీకసలు మాకలాంటిదైతే ఏది తెలీదు. తెలీదు.
ఏం చేశారన్నది కూడా తెలీదు అసలు తెలీదు తెలీదు అబ్బా! చాలా అనిపిస్తుంది తర్వాత అసలు ఇలా ఆ కూడా చేసావా అనిపించిందా ఎప్పుడైనా మీకు? అంటే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా వీడియోస్ రూపంలోనే చూడాలి మనం అంతే ఇప్పుడైతే. అంతే అప్పుడు అవి చూసినప్పుడు ఏమనిపిస్తది మీకు? ఇలా చేశానా నేను అని అనిపిస్తదా మీకు? అనిపిస్తది. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను గాబట్టి నాకు అమ్మవారు ఎట్లా వస్తది అనేది నాకు అది నాకు తెలుస్తుంది. తెలిసిపోతది. ఇంకా ప్రజలు అనేది ఇంకా వచ్చి కాళ్ళు మొక్కడం బోనాలు దించిన తర్వాత. హ్మ్. కాళ్ళు మొక్కడం, అమ్మ బొట్టు పెట్టడం అని చెప్పడం. అమ్మ ఒక్క నిమ్మకాయ ఉంటే ఇయ్యమ్మ మీ చేయి నుంచి అనడం, అడగడం. లేకపోతే చాలా మంది ఏందనంటే బోనం దించిన తర్వాత మళ్ళీ ఆ బోనం మేము ఎత్తుకోము. హ్మ్. అమ్మవారికి సమర్పించిన తర్వాత ఎంబడున్న ఎవరికైనా పిల్లలకు గానీ, ఎవరికైనా ఇస్తాం. మీరు ఎత్తుకోండి అని చెప్పేసి ఇంక ఇస్తాం అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత. హుహు. ప్రజలందరూ ఏందంటే బొట్టు పెట్టండి అని అంటారు. ఆ టైంలో ఏంటంటే పసుపు, కుంకుమ గాని చేతిలో ఉండవు అవును. మెయిన్‌గా. అవును. ఇక అదొక్కటేనంటే నార్మల్‌గా చెయ్యి పెడతాం నెత్తిలో. ఆశీర్వాదం ఇచ్చుకుంటూ ఎళ్తుంటాం అట్లా. మీ దాంట్లో గురు శిష్యులంటూ వాళ్ళు కూడా ఉండుంటారు. మీ శిష్యులు చాలా మంది ఉంటారు కదా! అవును. వాళ్ళు కూడా ఇలా బోనం ఎత్తుతూ ఉంటారా? బోనం ఏంటి ఎత్తుతుంటారు. ఆ గురు శిష్యుల అనుబంధం ఏంటసలు? ఆ గురు శిష్యులంటే ఒక తల్లి బిడ్డకున్నంత సంబంధం ఉంటుందనమాట. ఓకే. ఒక తండ్రి కొడుకుకి ఎలాగైతే రిలేషన్ ఉంటదో, ఒక హ్మ్. తల్లి బిడ్డకి ఎలాగైతే రిలేషన్ ఉంటదో, గురు శిష్యులకు గూడా మాకు అలానే రిలేషన్ ఉంటదనమాట. హ్మ్. వాళ్ళకు కొత్తగా అమ్మవారొచ్చినప్పుడు గూడా మా దగ్గరికి తీసుకొస్తారు. అమ్మా అంటే ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గదా! అవును. ఇప్పుడు వాళ్ళకి గూడా మేము చెప్తామనమాట. అంటే వాళ్ళనెలా శిష్యరికంగా చేసుకుంటామంటే, వాళ్ళ ఇంట్లో అమ్మవారి కళ్యాణం చేసినప్పుడు హ్మ్. పటమేస్తాం గదా! హ్మ్. పటమేసినప్పుడు వాళ్ళకు గురువు ఈరగోల, గవల దర్శనము, బేడి, ఒడిబియ్యము, రుద్రాక్ష ఒకటి అన్నమాట. అంటే అమ్మవారి పుస్తెలాగా హ్మ్. ఆ రుద్రాక్ష ఏస్తామన్నమాట మెడల. హుహు. మెడల కడతాం. కట్టిన తర్వాత గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడలో ఒక టవల్ గాని, లేకపోతే ఆ గురువు ఒక లేడీ అయితే వాళ్ళ కొంగు ఇట్లా కప్పి చెవులో గురుపదేశం ఇస్తామన్నమాట. హుహు. అప్పుడు గురుపదేశం ఇస్తే వాళ్ళు మనకు శిష్యులవుతారన్నమాట. ఓహ్! దాని తర్వాత వాళ్ళకి గూడా మీరు గూడా వెళ్ళాలి. మీరు గూడా మన కల్చర్‌ని మనం రిప్రజెంట్ జేయాలి. మన కల్చర్‌ని ఇంకా పెద్దగా మనం జేస్తుండాలి. మీరు గూడా ప్రతి జాతరకు బోనాలు జేయాలి. అమ్మవారికి మనం బోనం సమర్పించాలి. మన అదృష్టం అదంతా హ్మ్. అని చెప్తుంటామనమాట. అది మన బాధ్యత. అది మన బాధ్యత. ఏదో బోనాల పండుగొచ్చింది గదా! బోనాలే చెయ్యాలి అన్నట్టు కాదు. మన అమ్మవారు మన ఒంటిపైకొచ్చింది గాబట్టి మన బాధ్యత అది. మనం ఇంట్లోనైతే మన కన్న తల్లిని, మన తండ్రిని మనం ఎలానైతే జూసుకుంటామో, అవును. ఇది గూడా మన బాధ్యత అని జెప్పేసి మీరు గూడా ప్రతి జాతరకు మీరు గూడా ఎళ్ళాలి. ఇప్పుడు మళ్ళా కొమరెల్లికెళ్తాము, ఏడుపాయలకెళ్తాము, సమ్మక్క సారక్క జాతరకెళ్తాము. హ్మ్. అట్లా ఒక్కొక్క టెంపుల్‌లో ఒక్కొక్క విధంగా పూజలుంటాయి. ఇప్పుడు మల్లన్న టెంపుల్‌కెళ్ళినప్పుడు అగ్నిగుండాలు దొక్కుతాం. హ్మ్. అక్కడ అవును. మల్లన్నకు సల్లబాండవ, బండారంటే ఇష్టం గాబట్టి బండారెక్కిస్తాము, సల్లబాండవ ఎక్కిస్తాం అట్లా. హుహు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు బోనాలు, అవును. అట్లనే మళ్ళా సాకలు అట్లా ఉంటాయి. హ్మ్. మన దిక్కు చాలా మటుకు వామాచార ప్రకారం చేస్తారు పూజలు. అంటే అమ్మవారికి జంతు బలులివ్వడం గానీ, హ్మ్. అలాంటివి చేస్తుంటామనమాట మన తెలంగాణలో. అవును. అంటే గ్రామ దేవతలకు ఇవన్నీ చేస్తాం గాబట్టి ఖచ్చితంగా అవుంటాయి. హ్మ్. సాకలు, మన అమ్మవారికి బోనాల పండుగంటే సుక్క, ముక్క అంటారు గదా! అవును. కాబట్టి ఖచ్చితంగా యాటల్ని గొయ్యడము, అవును. ఇలాంటివైతే అన్నీ చేస్తుంటాం పూజలు. హ్మ్. శిష్యులకు గూడా ఇవన్నీ చెప్తుంటామనమాట. మీరు హుహు. గూడా చేస్తుండాలి. మీరు గూడా మీ శిష్యులకు మీరు చేస్తుండాలి. మీరు చెప్తుండాలి. ఆళ్ళు శివశక్తులు గాని, జోగినీలు గాని, బస్వినీలు గాని వీటిలో కూడా చాలా రకాలుంటాయి. చాలా రకాలుంటారనమాట. జోగినీలోనంటే అమ్మవారికి అంకితం ఉంటారు. శివశక్తులంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. హుహు. వాళ్ళకి పెళ్ళికి పర్మిషన్ ఉంటది. అట్లా. జోగినిగా సెపరేట్ ఉండాలి. ఆ! శివశక్తులు శివశక్తిగా ఇంకెన్ని అట్లా ఉంటాయి. రకాలుంటాయంటారు? అదే కానీ ఇంక వివిధ ప్రాంతాల్లో వివిధంగా పేర్లతో పిలుస్తుంటారనమాట. అంతే. అట్లా అంతే. జోగినీలు మాత్రం కొంచెం అమ్మవారికి మాత్రమే అలా అమ్మవార్లు ఉండిపోతారు. సేవలోనే ఎలాంటి ఉంటారనమాట. మైండ్‌లో మైండ్‌లో ఏ లేకుండే థాట్స్ రాకుండా, ఎలాంటి పెళ్ళిళ్ళు గాని, పేరంటం గాని, ఎలాంటి ఏ థాట్ రాకుండా అమ్మవారికి ఇంకా అంకితంగా అమ్మవారి ఉంటుంది. జపంలోనే అంతే. ఉండిపోతారు వాళ్ళు. ఉండాలి. బోనం సమర్పిస్తారు కాబట్టి, బోనం భక్తి రూపేణ చూడాలా? శక్తి రూపుగా చూడాలంటారా? 2 విధంగా చూడాలి. ఆ! ఎందుకంటే శిక్షించేది అమ్మవారే, రక్షించేది అమ్మవారే. అవును. కాబట్టి అమ్మవారిని భక్తి రూపకంగా చూడొచ్చు, శక్తి రూపకంగా చూడొచ్చు. శక్తి అంటే మీకర్థమైంది. అందులోనే ఒక పవరుంది. ఆ అవును. పేరులోనే ఒక వైబ్రేట్ ఉంది. ఇప్పుడు ఆ శక్తి లేనిదే మనం ఏది చేయలేం. అవును. ఇప్పుడు మీరు మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఒకలాగా ఉంటాము. హ్మ్. మనం మంచి కడుపు నిండా తిన్న తర్వాత ఒకలాగా ఉంటాము. హ్మ్. ఇప్పుడు మనకేది దొరకనప్పుడు అనంటే మన కడుపు ఒక 2, 3 డేస్ నుంచి ఉన్న ఉపవాసం చేసింది ఒకలాగా ఉంటది. ఆ శక్తి ఉండాలి. హ్మ్. ఆ శక్తి ఉంటేనే అమ్మవారు. ఓహ్! నిజంగానే. ఎందుకంటే అమ్మవారి శక్తి లేనిదే ఏది మనకి లేదు. భక్తి ఉంటే మన మీద శక్తి ముక్తి. ఎక్కువగా ఉండటం వల్ల మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంతే. అవును. ఇప్పుడు భక్తి అన్నప్పుడు ముక్తి.
అంతే. నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము. అంతే. అవును. నిజంగా. ఓకే. రైట్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా థ్యాంక్ యూ స్టూడియోకి అండి. వచ్చి అసల మంచి సో వివరాలు మచ్. అందించడమే కాదు, మా ప్రేక్షకులకు కూడా మంచి వివరాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండీ! ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.